తిరుపతి ప్రాశస్త్యాన్ని కాపాడడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. సారథ్యం యాత్రలో భాగంగా తిరుపతి జిల్లాలో పర్యటన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు సమావేశాల్లో ఆయన మాట్లాడారు. తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ప్రాశస్త్యం కలిగిన దేవాలయాల సమూహంతో ఆధ్యాత్మిక కారిడార్ ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. కార్యకర్తల హర్షధ్వానాల మధ్య మాధవ్ ప్రకటించారు. తిరుపతిలో అన్యమత ఉద్యోగులపై మాధవ్ స్పష్టత ఇచ్చారు. ఇక్కడ ఉన్న అన్యమత ఉద్యోగులను ఇతర శాఖలకు బదిలీ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. సారథ్యం అనే పర్యటనలో భాగంగా ఇవాళ 12వ జిల్లా ఇవాళ తిరుపతి జిల్లాకి విచ్చేస్తే మీ అందరూ కూడా ఏదైతే అపూర్వ స్వాగతం అభిమానం అలాగే మీ అందరూ చూపించిన ఏదైతే స్వాగత సత్కారాలు ఉన్నాయో మీ అందరికీ కూడా ముందుగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా సంబంధించిన అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన మండల అధ్యక్షులు అలాగే బూత్ అధ్యక్షులు అలాగే జిల్లా పదాధికారులు అలాగే మీ అందరికీ కూడా ముందుగా సోదరి సోదరుమణులు మన పార్టీ కార్యకర్తలందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క సారథ్యం అనే పేరు పెట్టి మొదటిగా మన కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క తొలి గడప ఆ గడప దాటితేనే మన ప్రయాణం కొనసాగాలి. దక్షిణాన రామేశ్వరం నుంచి ఉత్తరాది వెళ్ళాలంటే ఈ గడప నుంచి వెళ్ళాలి. ఉత్తరాది కాశీ నుంచి రామేశ్వరం రావాలంటే ఈ గడప నుంచి రావాలి. అలాగే మనమందరం కూడా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలన్నా పూర్వం కడప నుంచే వచ్చి దర్శించుకునే వాళ్ళు. ఆ విధంగా కడప నుంచి ప్రారంభమైన ఈ యొక్క సారథ్య పర్యటన ఇవాళ ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధానానికి రావటం ఏదైతుందో నిజంగానే నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. తప్పనిసరిగా ఆ స్వామి వారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో ఉండే కార్యకర్తల యొక్క కృషి పట్టుదల ఏదైతే అనేక సంవత్సరాల నుంచి చేస్తున్న తపస్సు అనేక సంవత్సరాల నుంచి చేస్తున్న అనేక రకాల త్యాగాల కారణంగానే భారతీయ జనతా పార్టీ ఇవాళ 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి